నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పది ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. అధికారులతో పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ సమీక్ష. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం. అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రేపటి నుంచి సమ్మక్క సారలమ్మ జాతర షురు. ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు. జిల్లాలో ఇంటర్ 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయా తరగతుల పరీక్షల నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్, మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సమయానికి ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు. ప్రతి సెంటర్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్షలో రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, డిఈఓ డి మాధవి, ఏసీపీలు ఎం రమేష్, జి కృష్ణ, సిఐ కృష్ణ, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కరెంట్ బిల్ కట్టకపోతే ఈ వారం 10 రోజులు తర్వాత మనం కట్ చేయాలి. ఆ సెంటర్స్ ప్లేస్లో మీరు ఆల్రెడీ కట్ చేసి ఉన్నప్పుడు కూడా మనకి ఇష్టం లేదు. టైం లేదు 10 days ఎగ్జామ్స్ అయిపోయినాక మనకి పని చేసుకుని మనకు అర్థం లేదు. పిల్లలు భవిష్యత్తు ఎంతకాలం కష్టపడదు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన క్రిటికల్ కేర్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. సింగరేణి ప్రభుత్వ సంయుక్త సహకారంతో ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో 16.73 కోట్లతో చేపట్టిన క్రిటికల్ కేర్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. రానున్న రోజుల్లో సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మరో 50 పడకలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఆసుపత్రిని మెడికల్ కాలేజ్తో అనుసంధానిస్తూ మరి బ్రహ్మాండమైనటువంటి వైద్యాన్ని ఇవ్వడానికి ఈడ కార్యాచరణ తీసుకొస్తా ఉన్నాం. ఈ జిల్లాలోనే అతిపెద్ద హాస్పిటల్గా ఇది తీర్చిదిద్దడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి తోడు సింగరేణి హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ ఏదో అక్కడ కూడా సూపర్ స్పెషాలిటీ లింక్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి, సింగరేణి ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ 3 కలిపి ఒక మెడికల్ హబ్గా చేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తుంది. త్వరలో ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పి ఇలా ప్రజల వద్ద ప్రజా రంజకమైన పాలనను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రామగుండాన్ని బొందలగడ్డగా మార్చిందన్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని కర్మాగారాల నుండి వెలువడే దుమ్ము, పొగతో ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని వాపోయారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సహకారంతో పెద్ద మొత్తంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీపీసీ, సింగరేణి, సిఎస్ఆర్ నిధులు ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ రావడం వల్ల ప్రతి 10 ఇంట్లకు ఒక పెరాలసిస్ పేషెంట్, హైపర్ టెన్షన్, గుండె సంబంధించిన వ్యాధులు, రకరకాలుగా మెడికల్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నటువంటి అంశం మనం ఈరోజు చూస్తాం. ఎక్కడైతే ఇసుక ట్రాక్టర్లు నడుస్తాయో దానిపైన ఈరోజు కూడా పోలీస్ అధికారులు, ఈఎండి అందరితో మాట్లాడి మళ్ళీ చెప్తాం, ఇసుక దోపిడీని ఆపడానికి మీరు అందరూ కూడా సహకరించండి. ఈరోజు అంతర్గంలో నడుస్తుంది,
అంతర్గాం బంద్ చేస్తే లింగాపూర్ నుంచి వస్తుంది, లింగాపూర్ బంద్ చేస్తే ఇందారం నుంచి వస్తున్నది, జనగాం నుంచి వస్తున్నది. ఇవన్నీ మానేసి ప్రభుత్వానికి నేను అనేక సార్లు చెప్పినా ఇక్కడ అధికారులకు వాటిలో శాండ్ ట్యాక్స్ కట్టిన వారికి ఎవరైతే ఇల్లు కట్టుకుంటాడో కేవలం ఆ ట్యాక్స్ కట్టి ట్రాక్టర్ల ద్వారా కిరాయి కట్టి తెచ్చుకున్నటువంటి పరిస్థితి మేము ఇవాళ అధికారికంగా ఇచ్చాం. సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్నారు. ఇందుకోసం నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు చేపట్టారు. పల్లెలు పట్టణాల్లో ఎక్కడ చూసినా సమ్మక్క సారలమ్మ జాతర సందడి నెలకొంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న వేడుకలు ఈ నెల 24 వరకు కొనసాగనున్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ జాతర గత 50 ఏళ్ల నుండి చిన్న మేడారం జాతరగా విరాజిల్లుతోంది. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం జాతర కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు కోయ పూజారులు గంగాదేవి బండల నుండి వనదేవతలను తీసుకురావడంతో జాతర ప్రారంభమై 25 వరకు కొనసాగుతుంది. వేడుకలకు తరలివచ్చే భక్తుల కోసం తాగునీరు, విద్యుత్ దీపాలు, అత్యవసర మెడికల్ విభాగం, చలువ పందిళ్లు తదితర వసతులు కల్పించారు. మీర్జంపేట్లో నిర్వహించే జాతరతో పాటు ఓదెల, సుల్తానాబాద్, ముత్తారం, జమ్మికుంటతో పాటు పెద్దపల్లి, కరీంనగర్, జమ్మికుంట, భూపాల్పల్లి, హుజురాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. మీర్జంపేట గ్రామంలో మినీ మేడారంగా వెలుగొందుతున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈసారి కూడా అంతకు మించి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు. మరియు భక్తుల సౌకర్యార్థం మంచినీరు సౌకర్యం, రవాణా సౌకర్యం, కరెంటు సౌకర్యం మొదలగు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. 21, 22, 23 తేదీలలో జరిగే జాతరలో భక్తులు 1,50,000 నుండి 2 లక్షల పైన ప్రతి సంవత్సరం పాల్గొంటారు. ఈసారి అంతకు మించి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయగలరు. భక్తులు పెద్దపల్లి జిల్లా, కరీంనగర్, హుజురాబాద్ ప్లస్ భూపాలపల్లి, మంతిని అండ్ బెల్లంపల్లి వివిధ ప్రాంతాల నుండి మినీ మేడారంగా పిలువబడేటటువంటి మీర్జంపేట సమ్మక్క సారలమ్మ జాతరలకు ఆలయ ఉత్సవ కమిటీ మరియు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేయడం జరిగింది. ఇక్కడకు విచ్చేసి మొక్కులు చెల్లించుకునే భక్తులకు స్నానాలకు వాటర్ ఫెసిలిటీ, వైద్య సదుపాయాలు, అదేవిధంగా పోలీసు వారి సహాయంతో భద్రత సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి 21, 22, 23 తారీఖులో జరిగేటటువంటి జాతర ఉత్సవాలలో అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకొని జాతరను విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరడం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి, జాగిరిపల్లె, హుస్నాబాద్ ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమ్మక్క సారలమ్మ గద్దెలు, స్నాన ఘట్టాలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించారు. జాతర జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే చిరు వ్యాపారస్తులు షాపులు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని రంగనాయకుల గుట్ట, జూపాక, జమ్మికుంటలోని కేశవపురం, తనుగుల వావిలాల, వీనవంక మండలంలోని వీనవంక, పోతిరెడ్డిపల్లి, చల్లూరు కోర్కల్, గంగారం, ఇల్లంతకుంట మండలంలోని మల్యాల గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలకు నిర్వాహకులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం నిర్వాహకులు అన్ని వసతులు కల్పించారు. భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టెంట్లు, అలాగే టాయిలెట్స్, వాటర్ సౌకర్యం, వాళ్లకు వైద్యం కూడా ఇక్కడ ఏమైనా చిన్నగా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కూడా డాక్టర్తో మాట్లాడే డాక్టర్లు, ఇక్కడ పోలీస్ వారితో కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అన్ని విధాలుగా కేశవపురం గ్రామంలో ఉన్నాయి. ఇది గత 70-80 సంవత్సరాలుగా ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. ఇక్కడికి వేలాది మందిగా జమ్మిగూడ పట్టణం నుండి కానీ పక్కపొంటి ఉన్న గ్రామాల నుండి వేలాది మందిగా భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. అలాగే ఇంకా భక్తులు వచ్చి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఇక్కడ
గ్రామ ప్రజలను చేసుకునే జాతర ఇది. ఇక్కడ ఎటువంటి కమిటీలు కానీ ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పెట్టుబడులు కానీ ఇక్కడ ఏం జరగవు. గ్రామ ప్రజలు ఇక్కడ డబ్బులతో చేసే జాతర. ఈడ ఏ ప్రభుత్వాలకు కానీ కమిటీలకు కానీ ఎటువంటి వారికి కూడా సంబంధం లేదు. అన్ని పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ వచ్చి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా గ్రామంలో 46 ఏళ్లుగా సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఈవో శంకర్ మాట్లాడుతూ ఇక్కడ కొనసాగే జాతరకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఏటా సుమారు 6 లక్షల మంది భక్తులు తరలివస్తారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో భద్రత పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నర్సయ్య గౌడ్, డైరెక్టర్లు, జాతర కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాము. రేపటి నుండి 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు అమ్మవార్ల జాతర మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాము. దీనికి గాను చలవ పందిర్లు, షామియానాలు, టెంట్లు, మరుగుదొడ్లు, పటిష్టమైనటువంటి బందోభద్రత కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే చెక్ డ్యామ్ ఉండడం వల్ల నీరు అధికంగా ఉంది, దానికి జాలర్లను కూడా పెడుతున్నాము ఎలాంటి అపవాదం జరగకుండా. ఇక్కడికి వచ్చేసే భక్తులకు అన్ని సకల సౌకర్యాలు కల్పించి అమ్మవార్ల దర్శనం వారికి త్వరగా చేసుకునేటట్టు చూసి అమ్మవార్ల యొక్క కృపా కటాక్షణాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ జాతరకు సుమారు 5 నుండి 6 లక్షల వరకు వస్తారని అంచనా ఉంది. ఒక మన తెలంగాణ కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి కూడా భక్తులు అనేక మంది వస్తారు. వచ్చినందరికీ తప్పకుండా అందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత అలాగే మంచినీటి కోసం ఒక బావి కూడా తవ్వినాము. ఆ నీళ్ళు పరిశుభ్రమైన నీళ్ళు అందించడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. గుట్ట చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చదును చేసి చలువ పందిళ్లు వేశారు. తాగునీటితో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వేరగొని రమేష్, సత్యనారాయణ, చక్రపాణి పాల్గొన్నారు. మంచిగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ విద్యుత్ కానీ, వాటర్ సప్లై కానీ, చల్లటి పందిళ్ళు కానీ, రోడ్ సౌకర్యం కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ములుగు జిల్లా నుండి తాడ్వాయి మండలం నుంచి పూజారి తీసుకురావడం జరుగుతుంది. దాని పెద్దలు ఏ విధంగా చేశారో అదే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే సారలమ్మ ఊళ్ళ నుంచి పోషవ తల్లి అక్కడి నుంచి సారలమ్మని తీసుకురావడం జరుగుతుంది. సమ్మక్కను కూడా గురువారం రోజు పానవల గుట్ట నుండి ఈ యొక్క సాయంత్రం బయలుదేరుతుంది. అలాగే ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా కమిటీ సభ్యులందరూ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ వేణుమాధవ్ పరిశీలించారు. ప్రజలు రోడ్ల వెంట చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పారవేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కమిషనర్ వెంట శానిటరీ సూపర్వైజర్ శ్రావణ్ కుమార్ సిబ్బంది ఉన్నారు. నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం ప్రారంభమైంది. నేటి నుంచి ప్రారంభమైన వేడుకలు ఈ నెల 24 వరకు కొనసాగనున్నాయి. వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. మొదటి రోజు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విశ్వక్సేన ఆరాధన, ధ్వజారోహణం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. 5 రోజుల పాటు జరిగే వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. అత్యంత వైభవోపేతంగా ఈసారి కూడా జరుపుకోవడం జరుగుతుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి. మన యొక్క కార్యక్రమాలు వివరణ 20వ తారీఖు ఉదయము విశ్వక్సేన ఆరాధన నుండి ధ్వజారోహణ కార్యక్రమం వరకు, సాయంకాలము దేవతాహ్వానం, భైరీ తాడనం, హోమం బలిహరణ, దానితో పాటుగా తెల్లవారుజామున 2వ రోజు స్వామివారి యొక్క హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. 2వ రోజు సాయంత్రం కూడా విశేషంగా ఉదయము సాయంత్రము సుదర్శన నారసింహ ఇష్టి జరుగుతున్నది. 3వ రోజు అత్యంత వైభవోపేతంగా స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవము అంటే 23వ తారీఖు త్రయోదశి గురువారం నాడు ఈసారి మనకు వస్తుంది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలోని మహాలింగేశ్వర స్వామి ఆలయంలో పునఃప్రతిష్ఠాపన వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకలో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ భవానీ సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయంలో పునః ప్రతిష్ఠాపన వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, రెడ్డి రజనీకాంత్ గౌడ్, ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి శ్రీనివాస్ గౌడ్, వంగ శ్రీనివాస్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఎందుకంటే ఇవాళ శివాలయం విగ్రహ ప్రతిష్టతో పాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, గణపతి, కుమారస్వామి, కాలభైరవి అంటే శివునికి సంబంధించినటువంటి టోటల్ కుటుంబ పరివారం అంతా కూడా మన విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం చాలా సంతోషం. ఆ శివుని దయ వలన పుత్తపల్లి గ్రామస్తులందరికీ మంచి జరగాలని చెప్పి, శివుని దయ వలన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో పునర్నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం గతంలో ఇరుకుగా ఉండి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో గ్రామానికి చెందిన సముద్రాల వంశస్థులు, గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించారు. నిర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 15న ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. 16న విగ్రహాలకు మహాక్షీరాదివాసం, 17వ తేదీన జలాదివాసం, 18వ తేదీన ధన్య పుష్ప ఫలాదివాసాన్ని ఘనంగా జరిపారు. 19న మహాహోమంతో పాటు విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దొంగతుర్తి మాజీ ఎంపీటీసీ దాడి సదయ్యతో పాటు భక్తులు పాల్గొన్నారు. శిథిలావస్థకు వెళ్ళినందున దాన్ని పునరుద్ధరించడానికి గ్రామస్తులు, సముద్రాల వంశస్థులు వాళ్ళు సొంతంగా దేవాలయం నిర్మాణం చేయడానికి నిర్ణయించుకొని గ్రామస్తులతో మాట్లాడి గ్రామసభలో వారి అనుమతి తీసుకొని ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని గత 15వ తారీఖు నుంచి పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసుకొని రోజు నిర్వహించుకుంటున్నాం. 16వ తేదీ రోజున క్షీరాదివాసం అంటే పాలల్లో ఈ విగ్రహాలన్నీ పడుకోబెట్టి పూజ చేసి తెల్లవారి మళ్ళీ 17వ తేదీ రోజున జలాదివాసం జరుపుకోవడం జరిగింది. 18వ రోజున ఉదయం ధాన్యాదివాసం, సాయంకాలం శేయ ఫల పుష్పాదివాసం చాలా అత్యంత వైభవంగా జరుపుకున్నాం. ఈరోజు 19, ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన, విగ్రహాలను ఆ శిలా విగ్రహాలను గర్భగుళ్ళల్లో స్థాపించుకొని ప్రతిష్ఠించుకొని కళాన్యాసం అంటే నేత్రోన్మీలనం చేస్తారు. 10:54 నిమిషాలకు నేత్రోన్మీలనం చేసుకొని భక్తులకు దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాల భక్తులు చాలామంది. మార్కెట్లో పెరుగుతున్న పత్తి ధరలు పండించిన రైతులకు కాసులు కురిపిస్తున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి ధరలు లాభదాయకంగా ఉన్నాయి. 2 మాసాల క్రితం క్వింటాల్ పత్తి ధర 6,000 ఉండగా ప్రస్తుతం అది 7,000 వరకు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరలే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. కాగా పత్తి ధరలు పెరగడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో పత్తి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 2 నెలల క్రితం 6,000 వరకు ఉన్న పత్తి ధర నేడు 6,900 నుంచి 7,000 వరకు పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్లు, గింజలకు ధరలు పెరగడంతో క్రమంగా పత్తి ధరలు సైతం పెరుగుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ 16 నుండి ఫిబ్రవరి 16 వరకు సీసీఐ 71,000 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. తాజాగా జమ్మికుంట మార్కెట్కు 40 వాహనాలు రాగా అందులో 10 వాహనాల్లోని పత్తిని
సీసీఐ కొనుగోలు చేయగా మిగతా పత్తిని వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. క్వింటాల్ ధర గతంలో కంటే 400 వరకు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 56 నుంచి 59 వేల వరకు పెరిగింది కాబట్టి సీడ్ రేటు కూడా 24, 25 నుంచి 27, 28 వరకు పెరిగింది. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటుందని వ్యాపార వర్గాలు తెలియజేసారు. కావున రైతు సోదరులు విలేజ్లలో అమ్ముకోకుండా మార్కెట్ యార్డ్కే తీసుకువచ్చి మంచి ధర పొందాలని కోరుచున్నాం. దాదాపు 40 వెహికల్స్ వచ్చినాయి. సీసీఐ వారు ఇప్పటివరకు అయితే 10-15 మంది వెహికల్స్ కొన్నారు. ఇప్పుడు ఈ 7,000 అయింది కాబట్టి రేపు ఎల్లుండి ఇంకా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి 71-72 అయినా కూడా అప్పుడు సీసీఐ పర్చేజ్ కూడా తగ్గిపోతుంది కావచ్చు అని అనుకుంటున్నాం. నిన్నటి వరకు దాదాపు 71,000 చిల్లర 72,000 చిల్లర కొన్నారు. మన మార్కెట్కి డైలీ వాళ్ళకి వచ్చేది తెలుసు. డైరెక్ట్ మిల్లు కాడ అమ్ముకోకుండా విలేజ్లలో అమ్ముకోకుండా, విలేజ్లో అమ్మితే ఏంటంటే కాంటాలలో మోసం ఉంటుంది. కంప్యూటర్ కాంటే అంటాడు కానీ దానిలో వాళ్ళు రిమోట్ ద్వారానో ఫోన్ ద్వారానో ఏదో సెట్టింగ్ చేస్తారు. కావున విలేజ్లలో అమ్ముకోకుండా మార్కెట్కి ఆడికి వచ్చి వేలం పాటలు బండి సీరియల్గా పెట్టుకొని. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఖోఖో శిక్షణా కేంద్రాన్ని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఖేలో ఇండియా పథకంలో భాగంగా సుల్తానాబాద్ పట్టణానికి ఖోఖో సెంటర్ మంజూరు చేసింది. ఈ సెంటర్ ద్వారా 5 ఏళ్ల పాటు ఖోఖో క్రీడలో ఆసక్తి గల బాల బాలికలకు శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక మార్కండేయ కాలనీలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఖోఖో కోచ్గా గెల్లు మధుకర్ను నియమించారు. ఈ కార్యక్రమంలో మినుపాల ప్రకాష్ రావు, మహేందర్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్, దామోదరావు, రాజమల్లు పాల్గొన్నారు. గెల్లు మధుకర్ యాదవ్ అనే వ్యక్తి ద్వారా ఈ రోజు నిరంతరం ప్రతిరోజు భారతదేశంలో మన సుల్తానాబాద్ పేరు రోజు వస్తుంది. మిత్రులారా గమనించండి. ఇదొకటి. అలాగే ఈ సుల్తానాబాద్ అంటే క్రీడలకు పుట్టినిల్లు, అది తెలిసిన విషయమే, అందరూ తెలుసు. ఎందుకంటే మేము కూడా 25-30 సంవత్సరాల నుంచి ఆడుతున్నాం, ఆడిపిస్తున్నాం, చూస్తున్నాం. సో క్రీడలకు కొదవలేదు, క్రీడాకారులకు కొదవలేదు. ఇక్కడ ప్రోత్సాహకులు అంటే ఎవరైతే క్రీడల్లో రాణిస్తారో వాళ్లకు మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఇక్కడ భోజన వస్తు కావచ్చు, వాళ్ళకు టీషర్ట్స్ కావచ్చు, వాళ్ళకు అకామిడేషన్ కావచ్చు, ఏదైనా ఇక్కడ ఎవరు చేస్తారో తెలియదు. కానీ రాష్ట్ర స్థాయి కావచ్చు, జాతీయ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, ఏ స్థాయి పెట్టినా. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల రైతు వేదికలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల జిల్లాలోని పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు గ్రామంలోని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విజయ్, ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. వనరుల పటం మరియు సమస్యల చెట్టు చపాతీ పటం ఇక్కడికి విచ్చేసిన మా మండల గ్రామస్తులకి మరియు జెడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో బీమా చెక్కులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన 2 కార్యకర్తలు వివిధ కారణాలతో మృతి చెందగా మంజూరైన ఇన్సూరెన్స్ చెక్కులను ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వారి కుటుంబాలకు పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంతటి అన్నయ్య గౌడ్, ప్రకాష్ రావు, దామోదరావు, మహేందర్ పాల్గొన్నారు. పిడుగుపాటు గురై గొర్రెలకు పోతే చనిపోవడం జరిగింది. వారికి కూడా ఇవాళ 2 లక్షల రూపాయలు చెక్ వస్తే వాళ్ళ కూతురికి ఇస్తామను. వాళ్ళ తల్లి కూడా ఏంటంటే ప్రమాదవశాత్తు ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది. ఇవి 2 కూడా మరి ఆ మధ్యలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ బీమా సౌకర్యంతో మరి 2 లక్షలు రావడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మరి ఏదైతే పిల్లలు చదువుకుంటా ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళకి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మరి నేను మీ అందరం కూడా వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి మున్ముందు కూడా నియోజకవర్గంలో ఎవరైతే యాక్సిడెంట్గా చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వారందరికీ కూడా తప్పకుండా మరి గతంలో కూడా బీమా సౌకర్యం 2 లక్షలు ఇస్తాం. ఇంకో కొంతమందికి రావాల్సి ఉన్నది, వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో అందిస్తాం. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జి చీటి ఉమేష్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల బీజేపీ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం వారు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రధాని మోదీ రాముని పేరిట రాజకీయం చేస్తున్నాడని, తెలంగాణలో విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్, ఎండీ సయ్యద్ మష్రూమ్, మల్లయ్య పాల్గొన్నారు.
విభజన బిల్లులో ఆ రోజు ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలు, విభజన బిల్లు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ, కానీ దాన్ని అమలు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి రాలే. వెంటనే భారతీయ జనతా పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చింది. కాబట్టి తెలంగాణ కోసం విభజన బిల్లులో ఏవేవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా అమలు జరిగిన దాఖలా ఇంతవరకు లేదు. తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు తెలంగాణ ప్రజలకు చాలా పచ్చి మోసం చేశారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఓట్లు అడిగే నైతిక అర్హత కోల్పోయిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏ రకంగా ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది తెలంగాణలో అని మేము అడుగుతా ఉన్నాం. అయితే వాళ్ళు సృష్టిస్తున్నటువంటి గందరగోళం ఈ దేశంలో వాళ్ళు చేసిన ఏవి చెప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చేయలేదు. ఇలా నిరుద్యోగ సమస్య అట్లే ఉన్నది. వ్యవసాయ రంగం కూడా కుదేలైపోయింది, పారిశ్రామిక రంగం కుదేలైపోయింది. పిఎస్సీలను కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తున్నాం. ఇలా రైల్వేలను ప్రైవేటైజేషన్, పోర్ట్లను ప్రైవేటైజేషన్, విమానాశ్రయాలను ప్రైవేటైజేషన్, చివరికి సింగరేణి కూడా ప్రైవేటైజేషన్ చేసే కుట్ర అనేటువంటి పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి నిరుద్యోగులు అనేటువంటి విలయ తాండవం చేస్తుంది 10 సంవత్సరాల. ఒక 100 మంది నిరుద్యోగులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ఎస్ఐగా కె ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ఇటీవల కాలంలో మండలంలో చోరీలు ఎక్కువైనట్లు తన దృష్టికొచ్చిందన్నారు. ఇళ్లకు తాళం వేసి వెళ్లేవారు చుట్టుపక్కల వారికి సమాచారం అందించాలని సూచించారు. రేపటి నుంచి జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతరకు సంబంధించి ప్రజలందరూ సంతోషంగా జాతరలో పాల్గొని వాళ్ళ కుటుంబాలతో జాతరలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని పోలీసు వారి తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే మండలంలో తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వారు ఏదైనా వేరే ఊర్లకు వెళ్ళినా లేదంటే ఇల్లు విడిచి వెళ్లాల్సిన సందర్భం వచ్చినా తాళం వేసే అవసరం వస్తే పోలీసు వారికి ఆ సమాచారం అందిస్తే మేము ఆ ఏరియాలో పెట్రోలింగ్ పెంచి అలాంటి దొంగతనాలు జరగకుండా నివారించడానికి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కిరాణా షాపుల్లో భక్తులతో సందడిగా మారాయి. రేపటి నుంచి జాతర ప్రారంభం కావడంతో ఎత్తు బంగారం మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే భక్తులతో షాపులన్నీ కిటకిటలాడాయి. ఈసారి భక్తులు సగం బెల్లం సగం చక్కెర మొక్కులు చెల్లించుకునేందుకు ఆసక్తి కనబర్చారు. చాలా మంది భక్తులు ఇదే తరహాలో మొక్కులు చెల్లించుకునేందుకు రావడంతో బెల్లంతో పాటు చక్కెర కూడా సమపాళలో అమ్ముడుపోతుందని వ్యాపారులు తెలిపారు. బంగారం ఇవ్వాలని మొక్కుకున్నది కాబట్టి బంగారం తీసుకెళ్తాం. చక్కెర అది సగం ఇది సగం, బెల్లం బంగారం ఎక్కువ. ఈసారి అందరూ ఎక్కువ చక్కెర ఇక మొక్కుకున్న తీరు అది సగం ఇది సగం, చక్కెర అందరికి ఉపయోగపడుతుంది కదా అని అందరికి ఓడి నింపడానికి చక్కెర బెల్లం 2 తీసుకున్నాం. బంగారం బెల్లమే కానీ ఈసారి ఎప్పుడైనా ఇక చాలా మంది చక్కెర అని మొక్కుకుంటారు. మొక్కుకున్న చాలా తక్కువ ఉంది ఈ సంవత్సరం. ఇప్పుడు మామూలుగా అయితే మా దగ్గర పోయిన సంవత్సరం ఇప్పటికి సగం తక్కువ బెల్లం సెట్స్. ఇప్పుడు ఎక్కువ ఏం వాడుతారు మరి? చక్కెర ఎట్లా ఇస్తారు? చక్కెర 40 రూపాయలు తెలుస్తుంది మరి మన దగ్గర అయితే ఉంటాయి. ఒక బెల్లం ముద్ద తీసుకుంటారు, ఒక చక్కెర పెడతా. ఈసారి చక్కెర ఎక్కువ. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే విజయరమణారావు ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన ఆరేకుల సంక్షేమ సంఘం కమిటీ హాల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రూపు నారాయణపేట గ్రామ తాజా మాజీ సర్పంచ్ అంకం రమేష్, నీలా శ్రీనివాస్, బొంగోని శ్రీనివాస్ గౌడ్, రాజు, సంతోష్ గ్రామ యువకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు ప్రాథమిక స్థాయి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు. ఆయా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఈ నెల 27న జరిగే కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో న్యాయ నిర్ణేతలుగా యాధారావి, మధుసూదన్ రావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ గైడ్ టీచర్ మహేష్ చంద్ర, మంజుల, సందీప్ రెడ్డి పాల్గొన్నారు. వారి లోపల ఉన్నటువంటి ఆలోచనలను రేకెత్తించడానికి సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి 13 ప్రాథమికోన్నత పాఠశాల నుంచి వివిధ విద్యార్థులు ఉదయం నుంచి ఇప్పటి వరకు వారు చేసినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శించడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు మండల స్థాయిలో కూడా క్విజ్ కార్యక్రమాన్ని కూడా సైన్స్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ గెలుపొందిన
ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.